ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకునే 65వ దివ్యదేశం తిరునావాయి అంటారండి. ఇక్కడ గజేంద్రుడు పరశురాముడు ఇద్దరిని కూడా స్వామి తరింపజేశాడు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే నావాయ్ అనే పేరు ఎలా వచ్చిందని కదా. ఇక్కడ 9 మంది పూర్వం 9 యోగులు ఇక్కడ యాగం చేయటం వలన స్వామి ఇక్కడ వెలిసాడంటారు. ఆ విధంగా నావాయ్ అని పేరు వచ్చింది. ఇంకొకటి ఏంటంటే నావా అంటే ఏంటంటే మనం దాటించేది, ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకు దాటించేది. ఇక్కడ నారాయణుడే ఒక నావగా మన కష్టాలనే సముద్రం నుండి దాటించి మనల్ని సుఖతీరాలకి తీర్చుతాడనమాట, నావలాగా. ఆ విధంగా కూడా నావాయి అని పేరు వచ్చింది. తిరు అంటే మనం వైష్ణవ టెంపుల్స్కి అన్నింటికి తిరు అనేది యూజ్ చేస్తాం. పవిత్రమైన ఒక నావలాగా మనల్ని దాటిస్తాడనమాట స్వామి. పరశురాముడు ఏం చేశాడంటే 21 సార్లు ఈ భూమి చేస్తూ భూప్రదక్షిణ చేస్తున్నప్పుడు అక్కడ దుష్టులందరినీ సంహరించేసి ఇక్కడికి వచ్చి స్వామివారిని ప్రార్థిస్తే స్వామి కరుణించాడు, ఇక్కడ వెలిసాడు అనమాట. వీరిని దర్శించాడు స్వామిని పరశురాముడు. అదేవిధంగా గజేంద్రుడికి పూలు కోసి స్వామికి సమర్పించాలని పువ్వులు కొయ్యబోతే అన్ని పువ్వుల్లోనూ లక్ష్మీదేవి తల్లి కనిపించిందంట. లక్ష్మీదేవి తల్లి కనిపిస్తుంటే పువ్వులు కొయ్యలేడు కదా అని ఆలోచిస్తుంటే స్వామిని వేడుకున్నాడు. అమ్మవారు పువ్వుల్లో కనిపిస్తున్నారు, నీకు కోసి సమర్పించాలని నాకు ఉంది కానీ చేయలేకపోతున్నాను ఎలా అంటే, స్వామి ఏం చేశాడంటే ఆ లక్ష్మీదేవిని తన దగ్గర తెచ్చుకున్నాడు. అప్పుడు గజేంద్రుడి పుష్పాన్ని కోసి సమర్పించాడు. ఆ విధంగా ఇక్కడికి వచ్చి ఎవరైనా స్వామిని కనుక ప్రార్థిస్తే వాళ్ళు కష్టాలు తొలగిపోయి సుఖం అనే అవతల ఒడ్డుకి స్వామి మనల్ని కష్టాలనే సముద్రాన్ని దాటించి సుఖం అనే అవతల ఒడ్డుకి మనల్ని చేరుస్తాడు. జై శ్రీమన్నారాయణ.